హౌ టు యూజ్ ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్. మీరు నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. హాయ్ ఫ్రెండ్స్, నేను షేక్ ఇమ్రాన్. ఈరోజు మీ గురించి ఒక రైస్ కుక్కర్ గురించి ఒక వీడియో తీసుకొచ్చినాను. రైస్ కుక్కర్ అనేది ఏంటి, రైస్ కుక్కర్లో ఎలా వాడాలి, దానికి వాడేది విధానం ఏంటి, అది మనం మాట్లాడదాం ఫ్రెండ్. ఈరోజు మీరు వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వీడియోని స్కిప్ చేసి చూడారనుకోండి, మీకు ఎగ్జాక్ట్లీ ఏమైతే ఉన్నదో దాన్ని వాడేది విధానం ఏంటి క్లారిటీ ఉండదు. సో మనం వీడియో స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. సో మీరు చూడొచ్చు, నా దగ్గర ఒకటి ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ ఉంది ఫ్రెండ్. ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ అనేది వాడడం ఎట్లా, ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఆ ప్రాబ్లమ్స్ రాకుండా మనం ఎట్లా వాడుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇది రైస్ కుక్కర్ ఫ్రెండ్స్. ఎప్పుడైనా రైస్ కుక్కర్ మీరు కొత్తదున్నా పాతదున్నా ఏదైనా మీ దగ్గర ఇప్పుడు ఉంటే దానికి వాడేది విధానం నేను చెప్తున్నాను, దాని ప్రకారం మీరు వాడండి. రైస్ కుక్కర్ అనేది, రైస్ కుక్కర్లో మీరు ఎప్పుడైనా ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మీరు రైస్ కుక్కర్లో యూజ్ చేసేటప్పుడు మంచిగా ఈ గిన్నెకి తూడ్చి పెట్టండి. బాటమ్ అనేది వాటర్ ఉండొద్దు, ఏదైనా ప్లాస్టిక్ కవర్ ఉండొద్దు. ఆన్ చేయక ముందు ఇక్కడ చూసుకోండి, ఏదైనా క్లాత్ కానీ కవర్ కానీ ఏదైనా ఉంది అంటే తీసేయండి. దాని తర్వాత దీని లోపల మీరు ఏదైతే మీరు కుకింగ్కి రైస్ వేస్తారో, 1 కప్ రైస్ వేస్తే 2 కప్ వాటర్ వేయాలి ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 4 కప్ రైస్ ఆర్ 8 కప్స్ వాటర్ వేసారు, కొంచెం ఒక పావు కప్ ఎక్కువ వాటర్ వేయండి. అంటే ఒక 20 ml 30 ml వాటర్ ఎక్కువ వేయండి. వాటర్ ఎక్కువ ఉంటే బయటికి వచ్చేస్తుంది, వాటర్ తక్కువ వేసినారంటే మాడిపోతుంది. ఎప్పుడైనా 1:2 వాటర్ వేయాలి. 1:2 అంటే 1 కప్ రైస్ వేస్తే 2 కప్స్ వాటర్ వేయండి. పెట్టేసినాక మీరు మూత పెట్టేసి ఆన్ చేసి వదిలేయండి. దీనికి ఈ రైస్ కుక్కర్ అనేది, దీనిలో ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి, ఈ రైస్ కుక్కర్లో సగం ఉడుకుతుంది. సగం ఉడికినప్పుడు కరెంట్ పోతుంది, ఏదో ప్రాబ్లం వల్ల కుకింగ్ కాదు, హాఫ్ కుకింగ్లో ఆగిపోతుంది. ఆ టైంలో మీరు అందరూ ఏం చేస్తారు ఇంట్లో లేడీస్ అంటే, ఈ గిన్నెలో ఉన్న రైస్ పాడవుతుంది అనుకొని ఈ గిన్నెకి తీసుకెళ్ళి డైరెక్ట్ యాజ్ ఇట్ ఈస్గా మీరు గ్యాస్ పొయ్యి మీద పెట్టేస్తారు దీన్ని. ఎప్పుడైనా ఈ గిన్నె అనేది ఫ్లేమ్ అబ్జర్వ్ చేసేది మెటీరియల్ కాదు. ఈ గిన్నెకి ఎప్పుడు మీరు ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ మీద హీటింగ్ ప్లేట్ మీదనే వాడాలి. దీనికి మంట మీద పెట్టినారు అనుకోండి, మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, ఇది కింద బేస్, ఇది పాడైపోయిన గిన్నె. ఇది మీకు చూపించేది కిందికి వెళ్ళి ఒకవేళ మనము పొయ్యి మీద పెట్టేసినాము, ఫ్లేమ్ మీద పెట్టేసినామంటే కిందికి వెళ్ళి బాటమ్ అనేది ఉబ్బిపోతుంది, అంటే బల్జ్ అయిపోతుంది, వంగిపోవడము. ఎప్పుడైనా గిన్నె అనేది ఇలా ఉంటుంది. ఇది కొత్త గిన్నె ఫ్రెండ్స్, ఇది ఒక కొత్త గిన్నె. ఇది కొత్త గిన్నెలో ఏంటంటే ఫ్లాట్నెస్ అనేది పర్ఫెక్ట్ ఉంటుంది. ఇది గిన్నె ఎప్పుడైనా ఫ్లాట్నెస్సే ఉండాలి. ఫ్లాట్నెస్సే ఉండాలంటే మీరు ఎప్పుడు దీనికి గ్యాస్ పొయ్యి మీద పెట్టొద్దు. ఎప్పుడు ఈ గిన్నెకి రఫ్గా వాష్ చేయొద్దు, రఫ్గా గిన్నెల మధ్యలో గిన్నెలు పెట్టొద్దు. ఈ గిన్నెది బేస్ ఎప్పుడు వరకు బాగున్నదో మీది రైస్ కుక్కర్ బాగుంది అన్నట్టు. రైస్ కుక్కర్లో గిన్నె పాడయిందంటే రైస్ కుక్కర్లో కంప్లైంట్ స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఇది బాటమ్ బల్జ్ అయిపోయిన వల్ల మీకు ప్రాబ్లమ్స్ ఏమేమి వస్తాయి. ఈ బాటమ్ బల్జ్ అయిపోయింది అనుకోండి, హీటింగ్ ప్లేట్కి పర్ఫెక్ట్గా టచ్ కాదు గిన్నె. ఎక్కడైతే హీటింగ్ ప్లేట్కి గిన్నె టచ్ కాదు, అప్పుడు ఏమవుతుంది, హీటింగ్ ప్లేట్ అనేది ఓవర్ హీట్ అయిపోయి మెల్ట్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, ఈ హీటింగ్ ప్లేట్ అనేది వంగిపోయింది, మొత్తం కింద పైన అయిపోయింది. ఇది హీటింగ్ ప్లేట్ మొత్తం షేప్ అవుట్ అయిపోయింది. ఇది హీటింగ్ ప్లేట్ షేప్ అవుట్ అయిపోయిన తర్వాత మీరు ఎన్నిసార్లు ఎంత మంచి గిన్నె పెట్టినా, కొత్త గిన్నె తీసుకొచ్చి పెట్టినా కూడా ఇంకా కుకింగ్ కాదు. ఎప్పటి వరకు మీరు హీటింగ్ ప్లేట్ మార్చకపోతే అప్పటి వరకు మీకు ఇది కుకింగ్ కాదు. ఇంకోటి ఏంటంటే, ఆ గిన్నె అట్లా అయిపోతే మీకు లోపల ఏదైనా ప్లాస్టిక్ పార్ట్స్ ఉంటే అది కాలిపోవడం ప్రాబ్లమ్స్ వస్తాయి, ఫ్యూజ్ ఎగిరిపోతుంది, షాక్ రావడం స్టార్ట్ అవుతుంది. ఇంకోటి దీని లోపల మ్యాగ్నెట్ ఉంటుంది, ఆ మ్యాగ్నెట్ పనిచేయదు, మ్యాగ్నెట్ కూడా పాడైపోతుంది. ఇలాంటి కంప్లైంట్స్ అనేది అన్నీ వచ్చేది గిన్నె వల్లనే. గిన్నె ఎప్పటి వరకు బాగున్నదో రైస్ కుక్కర్ బాగుంది. ఇంకా ఫ్రెండ్స్, రైస్ కుక్కర్ అంటే మీరందరూ ఏమనుకుంటారు, రైస్ కుక్కర్లో ఒకటి రైస్ మాత్రమే కుక్ చేయొచ్చు అనుకుంటారు. అట్లానే ఏం లేదు. రైస్ కుక్కర్ అనేది మీరు రైస్ వేసినారనుకోండి, రైస్ కోసం మనం చూడాల్సిన అవసరం లేదు. రైస్ టైమింగ్ ప్రకారం అది ఆఫ్ అయిపోతుంది. రైస్ కాకుండా మనం ఏదైనా వేరేది కుకింగ్ చేయాలి అనుకుంటే మీరు ఏదైనా కుక్ చేయవచ్చు. ఎట్లా అంటే, ఇది హీటింగ్ ప్లేట్, ఇది ఒక గిన్నె, మీరు దీంట్లో ఏదైనా కుక్ చేయండి, కుక్ అవుతుంది. రైస్ పెట్టినప్పుడు చూడాల్సిన అవసరం లేదు. మిగతా ఏదైనా మీరు వేసుకున్నారు అంటే
చూసుకొని మీరు కలుపుకోవచ్చు, కర్రీస్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు, మీరు పలావ్ కానీ ఏదైనా చేసుకోవచ్చు. రైస్కి మాత్రం చూడాల్సిన అవసరం లేదు. ఈ గిన్నె కాకుండా ఈ గిన్నెలో ఆల్రెడీ ఫుడ్ ఉంది, నిండి ఉంది అన్నట్టు అనుకొని ఈ గిన్నె కాకుండా వేరే గిన్నె పెట్టి వాడుకుందామంటే కాదు. ఇదే గిన్నె వాడాలి. ఈ గిన్నె కాకుండా వేరే గిన్నెలు వాడలేము. ఎప్పుడైనా దీనిలో వాటర్ పోకుండా చూసుకోండి, దీనిలో వాటర్ పోవద్దు. ఇంకోటి ఫ్రెండ్స్, ఇవాళ రేపు స్టీల్ గిన్నెలతోనే వచ్చే రైస్ కుక్కర్ వాడాలని అనుకుంటున్నారు. స్టీల్ గిన్నెలోనే వాడాలి, అల్యూమినియం గిన్నెలు ఉండే రైస్ కుక్కర్స్ వాడొద్దని అనుకుంటున్నారు. ఇది రాంగ్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. అల్యూమినియం గిన్నెలు కూడా వాడొచ్చు. అల్యూమినియం గిన్నెలో ఏంటంటే మీరు కుకింగ్ చేసినాక ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ లోపల మీరు దీనికి వెళ్ళి తీసేయండి. దీనిలో కంటిన్యూస్గా 4 to 5 hours దీనిలో ఫుడ్ పెట్టవద్దు. 4 to 5 hours మీరు అల్యూమినియంలో ఫుడ్ పెట్టేస్తే అది పాయిజన్లో కన్వర్ట్ అవుతుంది. ఫుడ్ పాయిజన్ లాంటివి అల్యూమినియం గిన్నెల్లో క్రియేట్ అవుతుంది. స్టీల్ గిన్నెలో వాడితే మంచిది, దాంట్లో డౌట్ లేదు. అల్యూమినియం గిన్నె కూడా వాడొచ్చు, కానీ 1 అవర్ లోపల మీరు ఫుడ్ దీనిలోకి వెళ్ళి తీసేయండి, వేరే స్టీల్ గిన్నెలో పోసి పెట్టుకోండి. సో ఫ్రెండ్స్, మీరందరు ఇచ్చిన సపోర్ట్స్కి, మీరందరు నా వీడియోస్ని లైక్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. మీరందరూ నన్ను ఇట్లానే సపోర్ట్ చేస్తూ ఉండండి. నా వీడియోస్ని షేర్ చేయండి. ఈ వీడియో అనేది మీరు చూసుకున్నారు, మీ రిలేటివ్, మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో పంపించండి. మనం ఏదైనా ప్రోడక్ట్స్ షాప్లో కొంటే ఆయన మీకు వారంటీ గురించి చెప్తాడు, ఎన్ని రోజులు వారంటీ ఉంది, ఎన్ని సంవత్సరాల వారంటీ ఉంది అని చెప్తాడు, కానీ ఎలా వాడాలి, వాడేది యూజేజ్ అనేది చెప్పాడు. 99% షాప్స్లో మీకు యూజేజ్ అనేది చెప్పారు. యూజింగ్ సిస్టమ్ ఏంది, వాడేది ఇన్స్ట్రక్షన్స్ ఏంటి, అవి అన్నీ ఎవరు చెప్పారు, ఏ షాప్లో చెప్పారు. మీరు కూడా దీంతో పాటు వచ్చేది ఒక ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ని మీరు కూడా చదువుకోరు. దానివల్ల ఏదైనా ప్రోడక్ట్ది లైఫ్ ఫర్ ఎగ్జాంపుల్ 10 years ఉందనుకోండి, మీరు 1 yearలోనే పాడు చేసేస్తున్నారు. మీరు యూజింగ్ టెక్నాలజీ అనేది, యూజింగ్ ఇన్స్ట్రక్షన్స్ అనేది కరెక్ట్గా ఫాలో అయ్యారనుకోండి, మీరు ప్రోడక్ట్ 10 years నడిచే బదులు 12 years 15 years నడుస్తుంది. వాడేది విధానం ప్రకారం మీరు వాడండి. అది ఎలా తెలియాలి, ఈ వీడియో ద్వారా నేను అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాను. ఏదైనా కిచెన్ ఐటెం గురించి మీకు తెలుసుకోవాలనుకుంటే మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్కి నేను 100% రిప్లై ఇస్తాను. ఇంకోటి, ఒకవేళ అవుతే మీరు అడిగినందుకు ఏదైనా వీడియో క్రియేట్ చేయగలుగుతానంటే వీడియో క్రియేట్ చేసి అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు గురించి ఇంతే ఫ్రెండ్స్. మీరు నా వీడియోని లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, ప్రతి ఒక్క ఇంట్లో నా వీడియోని పంపించండి. సో ఫ్రెండ్స్, చాలా చాలా థ్యాంక్స్. కిచెన్ ఐటమ్ సంబంధించిన ప్రతి ఒక్క కిచెన్ ఐటమ్ గురించి నేను డీటెయిల్గా వీడియోస్ వేస్తాను. ఏదైనా నేను వీడియో వేస్తే ఫస్ట్ మీ దగ్గరకు వస్తాను ఫ్రెండ్. మీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, మీ బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. ఈ వీడియోని చాలా చాలా షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.